హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ కొత్తిమీర మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వంకాయ కొత్తిమీర మసాలా కర్రీ అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చపాతీ పులావ్లోకి కూడా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వంకాయ కొత్తిమీర కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా వేగిన తర్వాత అందులో 4 ఎండుమిరపకాయలు, 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 చిన్న యాలకులు, 4 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ షాజీరా, 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి నువ్వులు కూడా వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, 7-8 పచ్చిమిరపకాయలను ఇలా తుంచి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగాల్సిన అవసరం లేదు, కొద్దిగా పచ్చివాసన పోతే సరిపోతుంది. 1 నిమిషం తర్వాత మసాలా దినుసులన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్లో 3-4 రెబ్బల చింతపండు, 1 కట్ట కొత్తిమీర, 1/2 కట్ట పుదీనా వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఈ కర్రీలో పచ్చిమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. మసాలా పేస్ట్ను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కిలో వంకాయలను 3-4 సార్లు బాగా కడిగి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న వంకాయలైతే ఇలా సగం కట్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా వంకాయలను కూడా ఇలానే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ వంకాయ కర్రీలో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత వంకాయ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వంకాయ మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వంకాయ ఇలా బాగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయ, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత అందులో ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో 1 గ్లాసు నీళ్లు, ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కర్రీ మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే మరో 1/2 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 20 నిమిషాల తర్వాత వంకాయలు బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు సన్నగా తరిగిన 1/2 కట్ట కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత వంకాయ కొత్తిమీర మసాలా కర్రీ మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే వంకాయ కొత్తిమీర మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.